ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మన ప్రభువును రాజును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో నా ప్రత్యేకమైన వందనములు మీకు శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ ఉదయ కాలంలో కుటుంబ బలిపీఠంలో మరి మనమందరం కూడా ఈ రీతిగా మన కుటుంబాలతో కలిసి దేవుని సన్నిధిలో కూడుకోవటానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కని సమయాన్ని బట్టి ఒక్కసారి రెండు చేతులెత్తి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. ఈ సమయంలో అందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. చక్కగా మీ పరిశుద్ధ గ్రంథములు తీసుకొని మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి మనము 27వ వచనం వరకు ఉన్న లేఖనాన్ని మనము చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి 27వ వచనం వరకు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. ఈ దినము కొరకు మనము ధ్యానించుకుంటున్నాం అంశము పేరు ముంచుకొస్తున్న తుఫాను. ఈ అంశమును దేవుని ప్రవక్త ఫిబ్రవరి నెల 29వ తేదీ 1960వ సంవత్సరంలో బోధించి ఉన్నారు. ముంచుకొస్తున్న తుఫాను అనే ఈ అంశంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనము ధ్యానించుకుందాం. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనము చదువుకున్నటువంటి లేఖనాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన స్వయంగా మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన మాటలు ఇవి. ఒక మనిషిగా నా మాటలు నీ మాటలు తప్పిపోవచ్చు కానీ దేవుని మాటలు ఎన్నడూ తప్పిపోవు. కారణం ఏంటంటే అవి మారని దేవుని మాట అయి ఉన్నది. ఇక్కడ యేసుక్రీస్తు వారు రాబోచున్న ఒక తుఫాను గురించి మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఇది ప్రతి ఒక్కరూ ఎదుర్కోవాల్సింది, స్త్రీలు మరియు పురుషులు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా, ఈ ప్రపంచంలో ప్రతి వారు ఎదుర్కోవాల్సిందే. చూడండి, ఆ తుఫాను తాకబోతా ఉంది. అయితే ఆ తుఫాను వచ్చినప్పుడు అది పడిపోకుండా ఉండాలి అంటే ఏ రకమైనటువంటి పునాది మీద నీ ఇల్లు కట్టుకోవాలి? ఉంటున్నారా? చూడండి, అనేక మంది జీవితాలు మనం చూస్తున్నప్పుడు వారి జీవితంలో
తుఫాన్లు వచ్చి పడుతున్నప్పుడు ఆ తుఫాన్ని తప్పించుకోవటానికి వారు గట్టిగా పునాది వేసుకోలేదు కనుక అనేక మంది జీవితాలు కూలిపోతా ఉన్నాయి. కానీ జ్ఞాపకం ఉంచుకోండి, యేసయ్య ఎంత ప్రేమమయుడంటే ఒక తుఫాను రాబోతుంది, దాన్ని మీరు తప్పించుకోవాలి. ఆమేన్. దాన్ని తప్పించుకోవాలంటే ఏ విధంగా పునాది వేసుకోవాలో ఇక్కడ తేటగా చెప్తున్నాడు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. చూడండి, అనేక సార్లు మనం వింటుంటాం, కానీ దాన్ని పెడచెవిని పెడతాం. అంటే దాన్ని వినం, నమ్మం, చెయ్యం. కానీ అలాంటి పరిస్థితుల్లో అకస్మాత్తుగా నీ మీదికి ఆ తుఫాను వచ్చినప్పుడు, నీకు చెప్పినప్పుడు నువ్వు వెళ్ళలేదు గనక ఖచ్చితంగా ఆ తుఫాను ఎదుర్కొని ఆ తుఫాను నువ్వు నష్టపోవాలి. ఆమేన్. చూడండి, గమనించండి, భౌతికంగా తుఫాన్ అనేది మనకు తెలిసిన విషయమే కదా. మామూలుగా ఈ తుఫాను హెచ్చరిక కేంద్రం అని ఒకటి ఉంటుంది, తయారు చేశారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఒక యంత్రం ఉంటుంది. ఆమేన్. ఆ యంత్రములో హెచ్చరిక సిగ్నల్స్ పడతాయి. అవి పడినప్పుడు ముందుగానే ప్రజలను ఏం చేస్తారంటే హెచ్చరిక చేస్తారు. ఇదిగో గంటకు ఒక 100 మైళ్ళ వేగంతో గాలి వస్తుంది, తుఫాన్ రాబోతుంది, నష్టం జరగబోతుంది. ముఖ్యంగా సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి చేపల వేటకు వెళ్ళే వాళ్ళని వెళ్ళొద్దంటారు. తర్వాత లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి గృహాలను సేవ్ చేయటానికి, కాపాడటానికి ముందుగానే ఏం చేస్తారు, వాళ్ళు హెచ్చరిక చేస్తారు. మంచిగా మీరు కాపాడబడటానికి సేఫ్టీ ప్లేస్లోకి రండి అని. వింటున్నారా? అలా చెప్పినప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి? వినాలి. వినాలా వద్దా? ఇక్కడ ఒకానొక సమయంలో దేవుని ప్రవక్త చదివినటువంటి ఒక సంఘటన ఇక్కడ చెప్తున్నాడు న్యూస్ పేపర్లో. ఫ్లోరిడా రాష్ట్రంలో ఒక గొప్ప మనిషి ఒక ఆయన ఉన్నాడు. బాగా డబ్బు కలిగిన మనిషి. అయితే అతడు ఒక దూర ప్రాంతంలో గృహాన్ని కట్టుకొని చక్కగా కోళ్ల ఫారం పెట్టుకొని భార్య పిల్లలతో ఉంటున్నాడు. అయితే ఆ ఫ్లోరిడా రాష్ట్రాన్ని భయంకరమైన తుఫాను రాబోతుందని తెలిసింది. అయితే వాళ్ళ యొక్క స్నేహితుడు ఆయన ఏం చేశాడంటే ముందుగా వెళ్ళి చెప్పాడు, సహోదరుడా, ఫ్రెండ్, ఈ ఫ్లోరిడా రాష్ట్రాన్ని భయంకరమైనటువంటి తుఫాను తాకబోతుంది. నీవు నీ భార్య పిల్లలతోటి నువ్వు తప్పించుకోవటానికి నేను నీకు ముందుగా హెచ్చరిక చేస్తున్నాను అని చెప్పినప్పుడు అతను ఏం చేశాడు తెలుసా? ఇలాంటి ఎప్పుడు హెచ్చరిక చేస్తూ ఉంటారులే, అది జరగవచ్చు, జరగకపోవచ్చు అని చెప్పేసి లెక్క లేకుండా ఫ్రెండ్ చెప్పిన మాట, వాతావరణ హెచ్చరిక చేసినటువంటి అనేకమైనటువంటి హెచ్చరికలు అతను పెడచెవిన పెట్టినప్పుడు ఎప్పుడైతే ఆ తుఫాను అకస్మాత్తుగా ఈయన ఊహించని రీతిలో వచ్చిందో సమస్తమును కూడా మొత్తం ఆ గాలి తుఫానికి బయటికి రావటానికి వీల్లేక, ఎటు తప్పించుకునే వీల్లేక తన భార్య పిల్లలు చిక్కుకుపోయి నీటి మట్టం పెరిగిపోయి
వింటున్నారా? మరి ఆ కోళ్ళ ఫారంలో కోళ్ళని చచ్చిపోయి నీళ్ళు వచ్చేసి వీళ్ళు ఇంటి మట్టానికి వచ్చేసి ఊపిరి ఆడక మొత్తం కూడా చచ్చిపోయారు. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, ప్రవక్త ఇక్కడ చెప్తున్నాడంటే, ఈరోజు దేవుడు తన ప్రవక్తలను పంపి ముందుగానే ప్రపంచం మీదకి రాబోయేటువంటి నాశనాన్ని, ప్రమాదాన్ని, ఉగ్రతను గురించి హెచ్చరిక చేస్తున్నప్పుడు ప్రజలు ఏం చేస్తారు? ఎగతాళి చేస్తారు. నోవాహుని ఎగతాళి చేశారు, చేయలేదా? ఒక జలప్రళయం రాబోతుంది, అందరు కూడా ఓడలోకి రండి అంటే నవ్వారు. ఈరోజు కూడా ప్రజలకి సత్యాన్ని చెప్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథములో ఈ కాలానికి వ్రాయబడినటువంటి లేఖనం నెరవేరుతూ ఒక ఉగ్రత రాబోతుంది, ఒక నాశనం రాబోతుంది, దీన్ని మొత్తాన్ని కూడా దేవుడు అగ్నితో కాల్చేయబోతున్నాడు అని అంటే నవ్వుతూ ఉన్నారు, ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ జరిగే కాదులే, ఇలా ఎగతాళి చేస్తారని కూడా బైబిల్లో ఉంది. తెలుసా మీకు? పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయంలో కొందరు అపహాసకులు లేచి అపహసిస్తారు. సృష్టి ఆది నుండి మొదలుకొని ఇప్పటి వరకు ఆకాశం భూమి అలాగే ఉన్నదే, మీరేంటి మొత్తం లయమైపోద్దని చెప్తున్నారు. మొదట అదే సూచన. మీకు జాగ్రత్తగా ఈ ఉదయకాలంలో మీరు గ్రహించాలని కొన్ని విషయాలు నేను మీకు తెలియచేస్తున్నాను. ప్రవక్త చెప్పినటువంటి మాట, ప్రతి కాలంలో కూడా దేవుడు రాబోతున్నటువంటి ప్రమాదాన్ని హెచ్చరిక చేస్తాడు, ప్రవక్తల్లో ఉండి తెలియచేస్తాడు. కానీ ప్రజలు ఏం చేస్తారంటే నవ్వుతూ ఎగతాళి చేస్తూ ఉంటారు. అయితే కొద్ది మంది శేషము చాలా అల్పమైనటువంటి వారు వాక్యాన్ని నమ్మి వాక్యాన్ని అంగీకరించి దానిలో నడుచుకుంటారు. ఉదాహరణకు నోవాహు కాలంలో ఎంతమంది ఉన్నారండి? 8 మంది. అనేక వారి కుటుంబం మాత్రమే. అనేక మంది ఎగతాళి చేసి నశించిపోయారు. ఆ భయంకరమైనటువంటి జలప్రళయంలో మునిగి చచ్చిపోయారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు. ప్రతిసారి ఎవరైతే సత్యాన్ని నమ్మి కొద్దిపాటి ప్రజలు వాక్యాన్ని వెంబడిస్తూ వాక్య ప్రకారంగా జీవిస్తారో వాళ్ళని చూసి ఎగతాళి చేస్తారు. పెంతెకొస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మతో నింపబడి వారు నిజంగా దేవుని కొరకు నిలబడి దేవుని కొరకు సాక్ష్యం ఇస్తున్నప్పుడు, వింటున్నారా? అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఏం చేశారు తెలుసా? వాళ్ళని అపహాస్యం చేశారు, ఎగతాళి చేశారు, పరిశుద్ధ గుండ్రాళ్ళని నవ్వారు. ఈ రోజున ఈ కాలపు వర్తమానం నమ్మి దేవుడు ఒక ప్రవక్తను పంపి ప్రపంచమంతా కూడా 7 సార్లు తిప్పి ఈ ప్రపంచానికి ఏం జరగబోతుందో తెలియజేసినప్పుడు ప్రవక్త వర్తమానాన్ని నమ్మిన మనలను కూడా అనేక మంది ఎగతాళి చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ జ్ఞాపకం ఉంచుకోండి, మనకు అర్థమవుతుంది లేఖనములలో దేవుడు ఈ కాలంలో జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే తెలియచేశాడు. ఆ పైగా ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు ఏ విధంగా ఈ కాలానికి ఇవ్వబడినటువంటి వాక్య ప్రకారం వాళ్ళ జీవితాలు కట్టుకుంటారో తేటగా వాక్యంలో రాయబడింది. ఎందుకంటే ఆయన ఈసారి రాబోతున్న ఉగ్రతను తప్పించి ఒక క్షేమకరమైనటువంటి భద్రత కలిగిన స్థలము క్రీస్తేనని, ఆయన మనల్ని మధ్యాకాశంలోనికి తీసుకుని వెళ్ళిపోబోతున్నాడని, ఒక ముడత కళంకము లేనటువంటి ఒక వధువుని దేవుడు ఈ భూమి మీద సిద్ధపరుస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, ఆయన మాటలు ఈరోజు నీకు వినిపిస్తూ ఉన్నాం. ఎందుకు నువ్వు ఇంకా ఆలస్యం చేస్తున్నావు? రక్షణ పొందుకోకుండా, రక్షణ పొంది కూడా
దేవుని సన్నిధిని ప్రేమించకుండా రావాల్సిన ఉగ్రతను తప్పించుకోవటానికి దేవుడు నీకు హెచ్చరిక చేస్తున్నప్పుడు వెంటనే నీ హృదయాన్ని దేవునికి లోబరిచి, రక్షణ పొందకపోతే రక్షణ పొందుకోండి, రక్షణ పొందిన వారు ఎల్లప్పుడూ కూడా మెలకుతోటి ఆయన రాకడ కొరకు సిద్ధపడండి. ఎందుకంటే మనను భూమి మీద నుంచి మధ్యాకాశానికి తీసుకొని వెళ్ళి అక్కడ క్షేమకరమైన భద్రతతో కూడిన స్థలంలో ఉంచిన తర్వాతనే నమ్మని వారికి, ఎగతాళి చేసే వారికి, తిరుగుబాటు చేసే వారికి, సువార్తకు లోబడిన వారికి, కాలపు వర్తమానాన్ని తిరస్కరించే వాళ్ళకి భయంకరమైనటువంటి ఉగ్రత రాబోతుంది. దాన్ని తప్పించుకోవాలంటే ఇదే మీకు మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, ఇదే దేవుడు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్న శ్రేష్టమైన సమయం అని గుర్తించి ఇప్పుడే మీ హృదయాలు దేవునికి సమర్పించమని ప్రేమతో మీకు మనవి చేస్తూ, ఆ హెచ్చరికను తృణీకరించినటువంటి ఆయన యొక్క స్నేహితుడు ఏ విధంగానైతే మరి ఆ తుఫాన్లో చనిపోయాడు, నోవాహు కాలంలో ఎలాగైతే దేవుడు మరి తన సేవకుడిని పంపి, తన ప్రవక్తను పంపి హెచ్చరిక చేసిన వినని ప్రజలు అనేక మంది ఆ జలప్రళయంలో మునిగి నశించిపోయారు. ఆ విధంగా ఈరోజు మీరు నశించిపోకూడదని దేవుడు రాబోతున్న ముంచుకొస్తున్న తుఫాను హెచ్చరికగా దేవుడి ఉదయకాలంలో మనకు తెలియచేశాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని భయభక్తులతో, ప్రభువా ఈ ఉదయకాలంలో నా మట్టుకు నేను అయ్యా ఎంతో భయముతో, ఎంతో యథార్థమైన హృదయముతో మీ సన్నిధిలో నాయన, ఓ అవును నాయన, మీరెంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభువా, నిజమే నాయన, ప్రవక్తలను పంపుతూ ప్రపంచానికి ఎలాంటి పరిస్థితి రాబోతుందో ముందుగానే ప్రవచించి ప్రజలను హెచ్చరిక చేస్తున్నావు నాయన. ఓ ప్రభువా, ఆ భయంకరమైనటువంటి తుఫాను, రాబోతున్న ఉగ్రత ఆ ప్రవక్తలకు మీరు తెలియచేసినప్పుడు వారు వచ్చి హెచ్చరిక చేసినప్పుడు ప్రజలు ఎంతోమంది ఎగతాళి చేస్తున్నారు నాయన. కానీ మీ ఎన్నికలో ఉన్నటువంటి వారు దేవా వెంటనే భయపడి లోబడి వాక్యం ఏం చెప్తుందో దాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉన్నారు ప్రభు. సహోదరుడా, ఈ ఉదయకాలంలో దేవుడు మనల్ని ప్రేమించాడు, మనతో మాట్లాడి ఉన్నారు. కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని పరిస్థితులను దేవుడు అనుమతించినప్పుడు అది మనకి హెచ్చరికగా తీసుకోవాలి. దేవుడు నన్ను హెచ్చరిక చేస్తున్నాడు. ప్రవక్త ఇక్కడ అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు గారు సంఘాన్ని హింసిస్తూ ఉన్నప్పుడు, స్టెఫను రాళ్లతో కొట్టబడి చంపుతున్నప్పుడు, ఆయన జీవితం అంతట్లో కూడా ఆయన అనుకున్నాడు, నేను యేసుక్రీస్తుని, ఆయన మతాన్ని పాడు చేస్తున్నానని. కానీ దేవుడు ఆయన ఎన్నుకున్నాడు కనుక ఆయన జీవితం అంతట్లో కూడా వెంబడిస్తూ ఒకానొక సమయం వచ్చినప్పుడు క్రీస్తుకు ఆయన లోబడే వరకు ఆయనను విడిచిపెట్టలేదు. ఆయన అంటున్నాడు, దమస్కు మార్గంలో పట్టబడిన తర్వాత ఆకాశము తెరవబడుట, వెలుగు వచ్చి ఆయన తాకటం, ఆమేన్.
ఎప్పుడైతే ఆయన జీవితాన్ని దేవుడు అద్భుతంగా మార్చివేశాడో, క్రీస్తు కొరకు ఆయన జీవితాన్ని సమర్పించుకున్నాడు. కనుక సహోదరుడా, దేవుడు నిన్ను ప్రేమించి ఒక హెచ్చరిక చేస్తున్నాడు. అయితే హెచ్చరిక చేసే ప్రతిసారి దేవుడు ఒక సిద్ధపాటును లేకుండా ఆయన చేయడు. తప్పించుకోవటానికి సిద్ధపాటును ఏర్పాటు చేస్తాడు. క్షేమకరమైన భద్రతతో కూడిన స్థలము నేనంటాను ప్రభువైన యేసుక్రీస్తే మనకు భద్రతతో కూడిన స్థలము. ఉదయకాలంలో అక్కడికి వస్తే దేవుడు నిన్ను క్షేమముగా ఉంచుతాడు. ఈ ప్రపంచం మీదకి ఉగ్రత రాబోతుంది. తప్పించుకుందాం, కాపాడబడదాం. ఆ రీతిగా మనం అందరము కూడా దేవుని మహింపరుస్తూ ఉండగా ఒక చక్కని ఆరాధన గీతమును పాడి ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుదామా? అందరికి కూడా వచ్చిన పాట దేవుని ఆరాధిస్తూ పాడు. వెంబడించావు ఓ మేఘమై, నా వెంటే నడిచావగ్ని స్తంభమై. వెంబడించావు ఓ మేఘమై, పడాలందరూ. నా వెంటే నడిచావగ్ని స్తంభమై, నన్ను విడువక వెంటాడేను. నేనెరుగని సత్యం అందించెను. నన్ను విడువక వెంటాడేను. నేనెరుగని సత్యం అందించెను. మాట్లాడుచున్నదిగా నన్ను పిలుచుచున్నదిగా. మాట్లాడుచున్నదిగా నన్ను పిలుచుచున్నదిగా. కృపామేఘము కమ్ముకున్నది, పరిశుద్ధాత్మతో నిండి ఉన్నది. సుడిగాలి ఓలే వచ్చి మాట్లాడినది, నా జీవితమేమిటోయని వివరించినది. సుడిగాలి ఓలే వచ్చి మాట్లాడినది, నా జీవితమేమిటోయని వివరించినది. నా ఎన్నిక సుందరి, తీర్పును నేను పెడతానని. నా ఎన్నిక సుందరి, తీర్పును నేను పెడతానని. మాట్లాడుచున్నదిగా నన్ను పిలుచుచున్నదిగా. మేఘము కమ్ముకున్నది, పరిశుద్ధాత్మతో నిండి ఉన్నది. సమయము సమీపమాయెనని, సమయము సమీపమాయెనని హెచ్చరించి పిలుచుచున్నది. హెచ్చరించి పిలుచుచున్నది. కృపామేఘము కమ్ముకున్నది, పరిశుద్ధాత్మతో నిండి ఉన్నది.
సహోదరుడా, నిన్ను సమయం ఇంకా లేదని హెచ్చరిక చేసి పిలిచేది ఆయన వాక్యమే. సేవకుల్లో ఉండి నిన్ను పిలుస్తున్నప్పుడు నువ్వు లోబడాలి, వాక్యాన్ని అంగీకరించాలి, వాక్య ప్రకారంగా జీవించాలి. అటువంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ముగింపు ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన మా దేవా, మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ మా ఎడల మీ కృపను అత్యధికముగా విస్తరింపచేసి ఆశ్చర్యకరమైన రీతిలో ఈ 2024 సంవత్సరం దేవా, ఎదిగో మా తల్లి జనవరి నెల ఓ ప్రభా 12వ తారీఖు ఉదయకాలంలో కుటుంబాలతో కలిసి కుటుంబ బలిపీఠం ఏర్పాటు చేసుకొని మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించి మీ మాటలు వినటానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మా నిండు హృదయంతో మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుండి 27 వరకు చదువుకొని దేవా, మా ప్రవక్త బోధించిన ముంచుకొస్తున్న తుఫాను అనే అంశంలో నుంచి మాతో మాట్లాడి హెచ్చరిక చేసినందుకు స్తోత్రం నాయన. అయ్యా, ఎంతో మంది ఇంకా ప్రభువా ఈ భూమి మీద మీ వాక్యాన్ని వింటూ కూడా అయ్యా మీరు చేసే హెచ్చరికలు ప్రవక్తల ద్వారా సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు పెడచెవిని పెట్టి నశించిపోతున్నారు నాయన. కానీ మీ ఎన్నికలో ఉన్న వారిని మీరు విడిచిపెట్టరు ప్రభువా. ఎలాగైనా సరే వారిని మీరు ఆకర్షించి రక్షించే దేవుడు గనక ఈ ఉదయకాలంలో ఎంతో మంది వాక్యాన్ని విన్నారు ప్రభువా. ఈ లైవ్లో కూడా చూస్తున్నవారు, ఇక చూడబోయేవారు తప్పకుండా వారి జీవితాలు మీకు సమర్పించుకోవడానికి సహాయం చేయండి. ఈ నూతన సంవత్సరం వాళ్ళని మా ప్రభువా వారి జీవితాలని మార్చండి ప్రభువా, రక్షించండి నాయన. రక్షించబడినట్టు ప్రతి ఒక్కరు కూడా ప్రభువా అయ్యా మా తల్లి నాయన ఎంతో జాగ్రత్తతో వాక్యానుసారంగా వారి జీవితాలను కట్టుకొని అయ్యా తుఫాను వస్తున్నప్పుడు, ఒక నాశనం వస్తున్నప్పుడు తప్పించుకోవటానికి మీరే సహాయము చేయమని ఈ పగలంతా మా కుటుంబాలకు మీ క్షేమము దయచేయండి నాయన. ప్రతి పనిలో ప్రయాణాల్లో అన్ని విషయాల్లో మాకు తోడుగా ఉండి మీరే మాకు మార్గదర్శిగా ఆలోచనకర్తగా ఉండి నడిపించమని ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ అయ్యా కొంతమంది నాయన ఇదిగో మా ప్రభు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు. ఓ ప్రభువాని మీరు ముట్టి స్వస్థపరచండి. మా సహోదరుడు సత్యం బ్రదరు ప్రభువా కాలుకు దెబ్బ తగిలి మా ప్రభువా అయ్యా ఇదిగో మా తల్లి నాయన ఓ ప్రభువా బలహీనంగా ఉంటుండగా మంచంలో ఉంటుండగా మీరు ముట్టి స్వస్థపరచండి. అలాంటి స్థితిలో ఇంకా ఎవరైతే ఉన్నారో వారికి మా ప్రభు ఆరోగ్యం దయచేయండి, బలహీనలను బలపరచండి, సమస్యల నుండి విడిపించండి ప్రభువా. ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయము చేయమని ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తును శ్రేష్టమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్ ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప సమాధానము దేవుని సన్నిధిలో చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు.